సాంగ్స్ రిలీజ్ చేశారు, ఎవరో పట్టించుకోవట్లేదు. టీజర్ రిలీజ్ చేశారు, వచ్చినట్టు కూడా చాలా మందికి తెలియదు. ఇంక ఇదేదే అయ్యేలా కనిపించట్లేదని రాబిన్ హుడ్ సినిమా టీం అయితే వాళ్ళ దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాన్ని అయితే వదిలారు. ఆ బ్రహ్మాస్త్రం పేరే మన డేవిడ్ బాయ్ అనమాట. నిజంగా మన డేవిడ్ బాయ్ అయితే నక్కతోక తొక్కాడని నేనైతే చెప్తాను. ఎందుకంటే అలా క్రికెట్ కెరియర్ ఎండ్ అయిందో లేదో ఇలా మూవీస్ లో అయితే ఛాన్స్ అయితే కొట్టేశాడు. ఇంకా మీరు చూసుకుంటే 2025 ఐపీఎల్ ఆక్షన్ లో డేవిడ్ బాయ్ అయితే అన్సోల్డ్ గా అయితే ఉన్నాడు. అక్కడ పోగొట్టుకున్న డబ్బుని మన డేవిడ్ వార్నర్ అయితే ఈ రాబిన్ హుడ్ సినిమా ద్వారా అయితే సంపాదించేసుకున్నాడు. మొత్తం 3 రోజులు షూటింగ్ కి ప్లస్ ఒక రోజు ప్రమోషన్ కి డేవిడ్ వార్నర్ ఈ సినిమాకి 4 కోట్లు అయితే ఛార్జ్ చేస్తున్నాడంట. నిజంగా ఇదైతే జాక్ పాట్ అనే చెప్పాలి. అటు డబ్బులు ఇటు ఫేమ్ రెండు కలిపి ఒకేసారి వస్తాయి అనమాట. ఇంకా రాబిన్ హుడ్ సినిమా విషయానికి వస్తే నిజంగా ఈ సినిమా మీద చాలా అంటే చాలా లో బజ్ అయితే ఉంది. ఇప్పుడు డేవిడ్ వార్నర్ ఎంట్రీతో ఖచ్చితంగా ఈ సినిమాకి బజ్ అయితే క్రియేట్ అవ్వబోతుంది. ఏమీ లేదు, మన డైరెక్టర్ వెంకీ కుడుమల గారు ఇంకా నితిన్ అన్న ఇంకా డేవిడ్ వార్నర్ గారు కలిపి ఒక రీల్ గనక చేసి అలా సోషల్ మీడియాలో వదిలితే చాలన్నమాట, అది అలా దూసుకుపోద్ది. ఎందుకంటే మీరు చూసుకుంటే పుష్ప 1 ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మన డేవిడ్ బాయ్ రీల్ చేసిన తర్వాత ఆ సినిమా క్రికెటర్లనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే పాపులర్ అయింది. కాబట్టి మన తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లిన మన డేవిడ్ బాయ్ ని ఈ రాబిన్ హుడ్ సినిమా టీం ఎంత తెలివిగా వాడుకుంటే ఈ సినిమాకి అయితే అంత మంచి అయితే జరిగిద్ది. ఈ రోజే ఆయనకి సంబంధించిన ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రమ్ బౌండరీ టు బాక్స్ ఆఫీస్ అని డేవిడ్ వార్నర్ కి అయితే వెల్కమ్ చెప్తూ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో మనోళ్ళ లుక్స్ అయితే అదిరిపోయాయి. చూద్దాం రాబోయే రోజుల్లో డేవిడ్ వార్నర్ చేసే డాన్సులు ఆ ప్రమోషన్ లో ఇవన్నీ కూడా ఈ రాబిన్ హుడ్ సినిమాకి ఏ విధంగా హెల్ప్ అవుతాయో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.